శ్రీ హనుమంతవశీకరణార్థం మమాయచం యజామ్యహం స్వాహ. సర్వే జనా సుఖినో భవంతు. హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి అని అనుకుంటున్నాను. మొన్న నేను చెప్పింది మీరు చాలా తేలిగ్గా తీసుకోండొచ్చు. రాబోయేది నిజంగా గడ్డు కాలమేనండి. సమస్య బయటది కాదండి, మనది. అంటే మీది, అంటే నాది కూడా. ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. కానీ కలియుగం మాత్రం ఒకటి ఉందండి. దాంట్లో కలిపురుషుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అయ్యప్ప దీక్షలు వేస్తున్న వాళ్ళకి శని మాత్రమే విరుగుడు ఉంటుంది అంతే. కానీ కలి ప్రభావం మాత్రం లేకుండా ఖచ్చితంగా ఉండదండి. మీరు చాలా దగ్గరలో గమనించుంటారు. మీకు తెలిసినట్టే మీకు అర్థమయ్యేటట్టే చెప్తానండి. ఒక షాప్కి వెళ్ళాం, సింపుల్గా ఒక వస్తువు రేట్ అడిగాం. ది బెస్ట్ క్వాలిటీ కావాలంటే ఒక 100 రూపాయలు చెప్పాడు అనుకుంటున్నాం. లేదండి సెకండ్ స్టేజ్ కావాలనుకుంటే 80 రూపాయలు చెప్పాడు. థర్డ్ గ్రేడ్ అంటే ఒక 70 రూపీస్ వేసుకో, మీ లెక్క 70, 80, 100 ఏ గ్రేడ్. కానీ ఈ మూడు మనం అడిగిన ఏ వస్తువైనా కానీ, అది మనం ఇంట్లో తినే ఆహారం కానివ్వండి, పిల్లలకి తెచ్చిపెట్టేది ఏదైనా కానివ్వండి, లేదంటే మనం ఇంట్లోకి తెచ్చుకుంటాం కదా నెల సరుకులు, వాటిలో పప్పులు కానీ ఉప్పులు కానీ ఏదైనా కానీ, కేజీ ఉప్పు పొట్లం వచ్చి 10 రూపాయలు. అదే సాల్ట్ చేస్తే అదే ఉప్పుని 29 రూపాయలు. అర్థమవుతుందా? తేడా ఎక్కడుంది? ఉప్పులో ఉందా, సాల్ట్లో ఉందా? రెండూ అవే. ఇది తల్లి, అది బిడ్డ, అంతే తేడా. మరి మధ్యలో డబ్బులు తేడా ఏంటండి? మిషన్ ఖర్చులు అవి ఉంటాయి, అందుకు అవుతున్నాయి. ఓ అంతే కదా. సరే, రోజు కూలి పోయేవాడు 700 తెస్తాడు. ఈ రోజులు తక్కువలో తక్కువ అండి. ఒక బేల్దారి మేస్త్రి 1000 రూపాయలు తెస్తున్నాడు, అంటే నెలకు 30,000. ఇంకా సాఫ్ట్వేర్ వాళ్ళు 60 నుంచి 70,000 తెస్తున్నారు. ఓకే. కానిస్టేబుల్ 10,000 నుంచి 12,000 తెస్తున్నాడు. హోంగార్డ్ అండి కానిస్టేబుల్. ఒక కానిస్టేబుల్కి 20 నుంచి 22,000. ఒక ఎస్ఐకి 30 నుంచి 36,000 ఉంటుంది. ఒక సిఐకి 60 నుంచి 70,000 ఉంటుంది. గమనించారు కదా? నేను చెప్పిన లిస్టు మొత్తం అందరూ చదువుకున్న వాళ్ళు. 60 తీసుకున్నవాడు బరాయిస్తాడు, 30 తీసుకున్నవాడు బరాయిస్తాడు. మధ్యలో 10,000 తీసుకున్నవాడు తినే తిండి అంతే, 60,000 తీసుకున్నవాడు తినే తిండి అంతే కదా. మరి రేట్లు ఎందుకండి ఇలా ఉన్నాయి? అంటే రేట్ల మీద పోరాడడం కోసం నేను ఇప్పుడు మీకు నేను వీడియో పెట్టడం లేదండి. రేట్లు కాదు, ఈ చివరి మాట దాకా వింటే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఈ రేట్ల విషయం ఏంటంటే ఎందుకు చెప్పారు? 60,000 తీసుకున్న వాళ్ళ గురించి, 70,000 తీసుకున్న వాళ్ళ గురించి, అదే నెలకి 10,000 సంపాదించేవాళ్ళు, నెలకి 30,000 సంపాదించేవాళ్ళు, 7,000కి పెట్రోల్ బంకుల్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అదే 7,000తో చీటీలు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఇంటిని పోషించుకునే వాళ్ళు ఉన్నారు, ఒక పూట తిని ఒక పూట తిన్న వాళ్ళు కూడా ఉన్నారు, 3 పూట్ల తింటా ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉన్నారు. కాకపోతే కొంతమంది అండి, నేను ఒక మగవాడిని,
మనం ఇంట్లో భార్య బిడ్డలకే సరిగా చూసుకోలేనప్పుడు ఇతర భార్యల గురించి ఆలోచించడం చాలా తప్పండి. మన భార్య పవిత్రంగా ఉండాలి, ఇంట్లో ఉండాలి, అన్నీ చూసుకోవాలి. కానీ ఇతర భార్యలు మాత్రం మనకు కావాలి. అంతేనా? నిజం మాట్లాడితే ఇలాగే ఉంటుందండి. ఎవరు బాధపడ్డా నాకు అనవసరం. నన్ను ఎవరు తిట్టినా ఏం ఇబ్బంది లేదండి. ఏంటండి అన్నీ ఆడవాళ్ళు పక్కగా మాట్లాడుతున్నారా? ఆడవాళ్ళు తప్పు చేయట్లేదా? తప్పు చేస్తున్నారు ఖచ్చితంగా. మన వల్ల తప్పు ఉంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు. రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి, సాంప్రదాయాలు పోయినాయి, పద్ధతులు పోయినాయి, విలువలు పోయినాయి, గౌరవాలు పోయినాయి. అన్న ఆస్తి కాసేయాలని తమ్ముడిని చంపైనా మొత్తం తీసుకుందామని అన్న. వీళ్ళిద్దరూ అడ్డు కలిసిపోయి ఉంటే ఈ తండ్రి పోయేదాకా ఆస్తి రాదేమో, తండ్రి తొందరగా ఎక్కడ చేస్తాడా అని ఆశించే కొడుకులు. మీ ఇద్దరికైనా నాకు లేదా వాటా అని చెప్పి కూతురు. కిడికిడి మితకుల కంటే గట్టిగా నా ఇంటికి రండి, 1 కేజీ అన్నం మీకు నచ్చిన కూరతోటి వండి పెడతా. ఆ కేజీ అన్నం తింటే కేజీ రైస్ అట్లాగే ఉండి మీకు నచ్చిన కూర అదే కేజీ అంటే మొత్తం 2 కేజీలు ముద్ద మిగల్చకుండా నా ఇంట్లో తినండి. మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఛార్జీలకు 5,000, ఆ భోజనం తిన్నందుకు 10,000 ఇస్తాను. గట్టిగా పావు సేరు కంటే ఎక్కువ తినలేడండి మనిషి. ఎక్కువ తిన్నా అజీర్తి, హాస్పిటల్కి పోయి కక్కించుకోవడం తప్ప ఇంకేం లేదు. అర్థమవుతుందా? ధరల పెరిగింది, పిల్లల స్కూళ్ళు అండి అంటున్నారు కదా. ఈరోజు మీరు ఒకరికి తండ్రి, కానీ మీకు ఒక తండ్రి ఉంటాడుగా. ఆ రోజు ఆయన ఈ విధంగా ఆలోచిస్తే మీరెక్కడున్నారు? పోనీ ఈరోజు మీరు ఇలా ఉండి మీ బిడ్డలు రేపు మీ గురించి ఆలోచిస్తే మీరు ఎలా ఉంటారు? ఆ రోజు మా నాన్న ఇంకొక ఆవిడతో తప్పు చేశాడు, మా అమ్మ బాధపడిందని ఈరోజు పిల్లలు చూస్తారు. ఆ రోజు మా అమ్మ తప్పు చేసిందని ఈరోజు చూసిన పిల్లలు రేపు వాళ్ళు అదే మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం చెందుతున్నామో, ఎక్కడి నుంచి తెస్తున్నామో వాళ్ళు చూస్తూనే ఉంటారు, గమనిస్తూనే ఉంటారు. నిద్రపోయినంత తేలిక కాదండి ఇది. నిద్రపోయినట్టు నటించేవాడిని లేపడం కష్టం, కానీ నిద్రపోయిన వాడిని లేపడం అవుతుంది కదా. కానీ ఇప్పుడున్న పిల్లలు నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాళ్ళు, నిద్రపోయిన వాళ్ళు కాదు. మిమ్మల్ని పుట్టారంటే మీ తల్లో జేజమ్మ దిగొచ్చినట్టే ఇప్పుడున్న పిల్లల టెక్నాలజీ. మనకి తెలియని విషయాలు చాలా వాళ్ళకి తెలుసు. చాలామంది చిన్న చిన్న పిల్లలు మేము చేయాలనుకున్నాం, మా బిడ్డలు చేత చేయిస్తాం కాదండి. కాదు, వాళ్ళకే ఒకటి ఉంటుంది. మీరు చేయాలనుకున్నప్పుడు మీ నాన్నగారు చేయించలేదు కదా మీ చేత, మీకు వచ్చినట్టు మీకు నచ్చినట్టు బతికారు కదా. అట్లాగే వాళ్ళకు ఉంటుంది. అది మీకు కాలేదు, మీ బిడ్డలు చేత చేసుకోవాలి. మీ నాన్నగారు కూడా మీ గురించి అనుకుంటారు, నాకు ఒకటి గవర్నమెంట్ ఉద్యోగం వస్తే బాగుండు, ఇంటికి మంచి కోడలు వస్తే బాగుండు అనుకుంటారు కదా. ఎవరి ఇష్టాలు వాళ్ళు, ఎవరి ఉద్దేశాలు వాళ్ళు. ఎవరిని నేను అనట్లేదండి, లోకం తీరు చెప్తున్నానంతే. అది మీరు నేను అని పర్టికులర్గా చెప్పట్లేదు. అట్లా కానీ మీరు అనుకొని ఉంటే దయచేసి నన్ను క్షమించండి. నేను ఈ వీడియో దేనికోసం పెట్టాను చెప్తుంటారా? నిజమైతే దేనికోసం పెట్టాను ఈ వీడియో అంటే, మిమ్మల్ని తప్పులు ఎంచడానికి, ఎక్కడెక్కడో ఉన్న సమస్యలను నా నెత్తిన పెట్టుకోవడానికి, ఊరు మొత్తం శత్రువులను తయారు చేసుకోవడానికి కాదండి. కొంచెం నేను మీ ఫ్యామిలీలో ఒకరిని అని అన్నాను. అలాంటప్పుడు నాకు ఎంతో కొంత బాధ్యత ఉంటుంది కానీ తప్పు జరిగేటప్పుడు ఆ తప్పులో భాగం కూడా నాదే కదా. పుణ్యఫలం సగం తీసుకున్నప్పుడు పాపఫలం కూడా సగం తీసుకోవాలి కదా. నాకు అన్నాను ఒక మాట, కొంతమందికి బాధ వేసి ఉంటుంది. మన ఇంట్లో భార్య బాగుండాలి, పక్కింట్లో వాళ్ళ భార్యలు మాత్రం మన పక్కలోకి రావాలి. అదే విధంగా పక్కింటోడు కూడా అనుకుంటే ఏంటండి, ఇంటికి కాపలాగా ఉండాలి మనం.
అంటే ఇంటి కుక్కలాగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా హ్యాపీగా పోతా పిల్లలతో ఉంటా, భార్య మనకు నచ్చింది వండి పెడతా తింటా, పొద్దున్నే లేస్తా, నిండు ముత్తైదువులా ఎదురొస్తే మీరు కలిసి ఉండండి ఉండకపోండి, సమస్య ఏంటో అడగండి. అమ్మ కొడుకుల్ని తల్లిల నుంచి ఈ వయసులో విడదీసే కోడళ్ళు మీకు నమస్కారం, దయచేసి విడదీయొద్దమ్మా. రేపు మీకు కోడలు వస్తే మీ బిడ్డను విడదీస్తే ఏం చేస్తారు ఒక్కసారి ఆలోచించు. ఈ రోజుల కంటే వచ్చే రోజులు చాలా గడ్డు కాలం. ఇవే పాపాలు. ఒక తల్లి నుంచి బిడ్డను వేరు చేయడం. బిడ్డ అంటే బిడ్డకు అన్నీ తెలియదా, ఆయన ఒక తండ్రి అయ్యాడు, కానీ ఆ తల్లికి బిడ్డే. మీ బిడ్డలాగే అవతల బిడ్డ కూడా. సరేనా? ఈరోజు మీరు ఆ తల్లి నుంచి ఈ బిడ్డను వేరు చేసి వేరే కాపురం పెడితే రేపు మిమ్మల్ని వేరు చేసి మీ బిడ్డని వేరే కాపురం పెట్టిస్తుంది వచ్చే కోడలు. ఈరోజు అల్లుడిని అసహించుకుంటే రేపు వచ్చే అల్లుడు కూడా మిమ్మల్ని అసహించుకుంటాడు. అమ్మ ఒక్కటి చెప్తే వినండి, ఇంట్లో ఎవరైనా కానివ్వండి, భార్యాభర్తలు, ఆడపిల్లలు ఉన్నవాళ్ళు, మగపిల్లలు ఉన్నవాళ్ళు, కోడల్ని కూతుర్లా చూసుకుంటే కూతుర్లా ఉంటుంది, కోడల్లా చూసుకుంటే కోడల్లాగే ఉంటుంది. అమ్మ కోడళ్ళు, మీ ఇంట్లో ఉన్నది నాకు ఇక్కడ దక్కలేదు అనుకోవడం చాలా తప్పమ్మ. అడిగి తీసుకునే స్వతంత్రం ఒక కోడలికే ఉంది. కూతురు కంటే కూతురు బయటకు వెళ్తుంది, కూతురుని బాగా చూస్తున్నారు, కోడలికి లేదు, బాగా తంతున్నారు, కొడుతున్నారు అంటారు. కానీ అడిగే అధికారము ఇంటి అత్త తర్వాత పెత్తనం కోడలదే, మామగారిది కాదు, కొడుకుది కాదు. అది గమనించండి, ఆలోచించండి, మీ కాపురాలు సర్దిద్దుకోండి. అది చెప్పాను కదా. ఒక విషయం చెప్పాలనుకున్నాను, మీరు పాటిస్తారో పాటించరో, వింటారో వినరో, అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారో సబ్స్క్రైబ్ చేసుకుంటారో, షేర్ చేస్తారో లైక్ చేస్తారో అనేది నాకు అనవసరం. నేను చెప్పాలనుకున్న వర్డ్స్ మాత్రమే చెప్తాను. ఎందుకంటే ఇక్కడ నేను, నా మాట, ఇది ఛానల్. ఇక్కడ నిజం మాత్రమే ఉంటుంది. అది మీకు నిష్ఠూరమైనా సరే, అది మీరు పాజిటివ్గా తీసుకున్నా సరే, ఇది నా జీవితంలో జరిగింది, నేను చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల నా కుటుంబం విడిపోయింది, ఈరోజు నా అనేవాళ్ళు నాకుండా లేకుండా పోయారు, ఈ విధంగా నేను నా భర్త కాడ చిన్న మాటతో పొరపడి విడిపోయాను, ఈరోజు నాకంటూ రేపు నా బిడ్డలకంటూ ఒకరు ఉండాలి. మిమ్మల్ని చూసి మీ జీవితం అయిపోతుందండి. నెక్స్ట్ జనరేషను మీ పిల్లలు అంటే ఉదయించే సూర్యులు లాంటి వాళ్ళు, మీరు అస్తమిస్తున్న చంద్రుడు లాంటి వాళ్ళు అన్నమాట. అమావాస్యలోకి దిగిపోతున్నారు మీరు. వాళ్ళు పౌర్ణమి వెలుతురులోకి రావాలి. ఆ వెలుతురులోకి రావాలంటే మనం తప్పు చేయాల్సిన అవసరం లేదండి. నిజాయితీగా వాళ్ళ ముందు బతికితే వాళ్ళు నిజాయితీగా కష్టపడి చదివి సాధించుకుంటారు. ధనం ఇదం మూలం జగత్ అంటారు. ధనం అన్నిటికీ మూలం కాదండి, కొన్నిటికి మాత్రమే మూలం, మూలాధారం కొన్నిటికి మాత్రమే. సంపాదిస్తున్నారుగా చాలామంది, ఏం చేసుకుంటున్నారు? నేను చెప్పానుగా, కేజీ అన్నము కేజీ కూర తీసుకొచ్చి పెడతాను తినమనండి, అదే పేదవాడికి పెట్టండి. గద్ద కాలంలో కాకిలాకి పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయండి. కోటేశ్వరుని కొట్టి కూటికి లేనివాడిని పెట్టే రోజులు వస్తున్నాయండి. దిగబోయేది ఇంకా ప్రతి ఒక్క రోజు దినదిన గండమే. ఉన్న మనిషి ఉన్నట్టు, కూర్చున్న మనిషి కూర్చున్నట్టు, నవ్వుతున్న మనిషి నవ్వుతున్నట్టు, టీవీ చూస్తున్న మనిషి టీవీ చూస్తున్నట్టే. దీంట్లో పిల్ల పెద్ద ముసలి ముతక ఆడ మగ తేడా ఏం లేదు. ప్రాణం అనేది ఒక బ్రహ్మరంధ్రం గుండా వస్తుంది, కానీ పోయేది మాత్రం నవరంధ్రాల గుండా పోతుంది. అనేక విధాలుగా వచ్చేది మృత్యువు,
ఒకే విధంగా వచ్చేది ఆత్మ, ప్రాణం. దానికి పర్టికులర్గా టైం ఉంటుంది. 6 నెలల 15 రోజులకి జీవుడు ప్రవేశిస్తాడు గర్భంలో. కానీ పోవడానికి క్షణకాలం కూడా పట్టదు. సత్కర్మలు, తల్లిదండ్రుల్ని గౌరవించకపోవడం, అత్తమామలకి విలువ ఇవ్వకపోవడం. మీ అమ్మ నాన్న ఒకటి, వాళ్ళమ్మ నాన్న వేరా? సరేనా? చాలామంది చాలా సమస్యల్లో ఉన్నారు. వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. వాళ్ళ సొంత విషయాలు నేను తీసుకోవడం కూడా లేదు. కాకపోతే జరగబోయే వాటికి పరిణామాలు చెప్తున్నానండి. చాలా ఇబ్బందుల్లో పడతారు. డబ్బు ఈరోజు మీ కాడ ఉండొచ్చు, నా కాడ ఉండొచ్చు, వేరే వాళ్ళ కాడ ఉండొచ్చు. అస్సలు లేనివాడు కూడా బతుకుతున్నాడు. వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా చిన్నవాళ్ళు. అర్థమవుతుందా? స్టిక్కర్లు తెచ్చుకుంటున్నారండి. స్టిక్కర్లు, బొట్టు కాదు, స్టిక్కర్లు. అంత కుంకుమ నిండుగా పెట్టుకోండి, పాపెట్టిన బట్టు పెట్టుకోండి. నా భర్త మంచోడు కాదు, మారలేదు. ఎందుకు మారాడండి? చెప్పే విధానం మీరు నేర్చుకోవాలి. మీ అమ్మగారు చెప్పుంటారు కదా, అమ్మ ఇప్పుడు పెద్దమ్మాయి అయ్యావు, పలానా అబ్బాయితో మాట్లాడుకు, పలానా వాళ్ళతో తిరక్కు. చిన్నప్పుడు మీకు చెప్పుంటారుగా. పెళ్ళై పంపించి మీకు కట్న కానుకలు ఇచ్చి సకలం చేసినప్పుడు భర్తతో ఎలా ఉండాలో కూడా చెప్పుంటారు కదమ్మా. మనం రోజు పూజించే మహాలక్ష్మియే ఆయన ఏమీ లేని ఆయన. ఎవరు? ఒక్కసారి అత్తింటి నుంచి పుట్టింటికి భూమికి దిగొచ్చినందుకు ఆయన వస్త్రాలతో కూడా లేకుండా నేలపైకి దిగొచ్చి పుట్టలో దాక్కొని దాహం అని నేర్చాడమ్మ వెంకటేశ్వర స్వామి. కానీ ఆమె స్థలము ఎక్కడంటే ఆయన పాదాలు. ఒకప్పుడు మంగళసూత్రం కళ్ళకద్దుకునేవాళ్ళు, ఇప్పుడు బాత్రూముల్లో గోడ తగిలిస్తున్నారు. చాలా బాగుంది కదమ్మా. ఒకప్పుడు భర్తని ఏవండి అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు పేరు పెట్టి పిలుస్తున్నారు. ఇంకా మాట్లాడితే రేయ్ ఓరా. ఇదే మగవాడంటే శ్రీనివాసుడు అండి, ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి అండి. అర్థం చేసుకోండి. మిమ్మల్ని తిట్టాలనో కాన్సెప్ట్ పెట్టుకొని నేను అడగట్లేదు. మన ప్రవర్తనలు మారితే ప్రకృతి కూడా వికృతిగా మారుతుందండి. నేను చెప్పింది నిజమైతే నా కామెంట్ బాక్సుల్లో మీరు కామెంట్ పెట్టండి. ఒకరి వల్ల ఇంకొకరు ఇబ్బంది పడుతున్నారు, ఇంకొకరి వల్ల ఇంకొకరు ఇబ్బంది పడుతున్నారు. ఏ ఇబ్బంది లేకుండా ఎవరి కాపురం వాళ్ళు చేసుకుంటే, ఎవరి బిడ్డలను వాళ్ళు చూసుకుంటారు, తల్లిదండ్రులు చూసుకుంటారు. ఏంటండి, చాలా ఘోరాలు చూస్తున్నానండి నేను కళ్ళతో. నేను మిమ్మల్ని ఎక్కడో నా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చెప్పట్లేదండి, నేను చూస్తున్న వాళ్ళకు చెప్తున్నా. ఏం లేదండి. మనం ఏం గొప్పగా సాధించాల్సిన అవసరం లేదు. మనం తినడానికి ఒక మెతుకు, కష్టం ఉన్నప్పుడు ఏదో పక్కనోడికి సొంత సహాయం చేయడానికి ఏదో ₹1, ఏదో మన అనారోగ్యానికో రోగానికో 4 రాళ్ళు వెనకేసుకోవాలా, లేకపోతే బిడ్డలు బతకలేరు, 4 రాళ్ళు వెనకేసుకోవాలంటే కిడ్నీలో రాళ్ళు వస్తాయండి, మీ ఇంట్లో రావు. సరేనా? ఆ ఆపరేషన్కి కావాల్సి వస్తుంది. అప్పుడు ఆ డబ్బు మీరు ఎంత కడుపు కట్టుకొని సంపాదించినా ఆఖరిగా పెట్టాల్సింది హాస్పిటల్లోనే. అయ్యే 4 రాళ్ళు వెనకేసుకోవడం అంటే కిడ్నీలో 4 రాళ్ళు వెనకేసుకోవడం. సరేనా? ఇది కర్మఫలం. అదే 4 రాళ్ళు వెనకేసుకోమని చెప్పిన పెద్దవాళ్ళు నలుగురికి సాయం చేయండి అని కూడా చెప్పారండి. నా వంతు సాయం నేను చేస్తున్నాను. అది నాకు తెలుసు, నా మనస్సాక్షి తెలుసు, నా సబ్స్క్రైబర్స్ కూడా తెలుసు. మిమ్మల్ని సాయం చేయమని అడగట్లేదండి. పక్షి వచ్చినప్పుడు అన్ని గింజలు, పశువు వచ్చినప్పుడు అంత గ్రాసం, గడ్డి, లేదంటే మీకు తోచిన ఏదో బెల్లమో గిల్లమో ఏదో. మనిషి వచ్చినప్పుడు శత్రువైనా సరే పీల్చి ఆకులో అన్నం పెట్టండి.
కాని వాళ్ళకి కంచాలు, అయిన వాళ్ళకి ఆకులు అని శాస్త్రం ఉంది కదా. ఆకులే పెట్టండి, శత్రువు కూడా అయినవాడు అవుతాడు. కొట్టేవాడు కూడా కాళ్ళకి మొక్కిపోతాడు. ఇది శత్రు విజయం అండి. శత్రువుని ఎట్లా ఛేదించాలనేది ఇదొకటి. చిన్న చిన్న విషయాల్లో గొడవలు పెట్టుకొని కోర్టులకు పోయే వాళ్ళ సంగతి అయితే మరీ దారుణం అండి. అర్థం చేసుకోవాలి. అవతల మనిషి ఏం చెప్తున్నాడో ముందు వినాలి, ఎందుకు చెప్తున్నాడో ఆలోచించాలి, తర్వాత నిర్ణయం తీసుకోవాలి, తర్వాత మీ సొంత నిర్ణయం అవతల వాళ్ళకి చెప్పాలి. అతను చెప్పింది కరెక్ట్ అయితే మీరు సైలెంట్ అయిపోవాలి, మీరు చెప్పింది కరెక్ట్ అయితే అతను సైలెంట్ అయిపోవాలి. లేదు ఎడ్డమంటే తెడ్డమంటే ఆ ముడి తెగుద్ది. ఆ ముడి తెగితే పడేది మీరు కాదు, మీకు ఒక భార్య వస్తుంది, మీకు ఇంకో భర్త వస్తాడు. కానీ బిడ్డలకి తల్లి తండ్రి ఎక్కడి నుంచి వస్తారండి? రారు కదా. ఓకేనా? దీనికి ఎవరికాడైనా జవాబు ఉందా? కొన్ని అలాంటి జవాబు ఏమన్నా చూసుకున్నారా? అయితే ఈరోజు అనాథాశ్రమాలు ఎందుకు పెట్టారండి? ఒకప్పుడు ఉన్నాయా? వృద్ధాశ్రమాలు ఎందుకు పెట్టారండి? ఇప్పుడు ఉన్నాయా? ఒక 30 ఏళ్ల కింద ఉన్నాయా? తల్లిదండ్రుల భారమా? ఎంత తింటారండి? మీ బండిలో పెట్రోల్ తాగేస్తుంది చూసారా రోజుకి, అంతలో పావంతు తాగుతారు. మీ పిల్లలు టిఫిన్ చేస్తున్నారు కదా ఇంతకుముందు, అంత తింటారు. ఉదయం టిఫిన్ చేస్తే 3 పూట్ల కలిపి కదా. ఒకప్పుడు అలా ఉండేది విధానం. మరి ఇప్పుడు ఏంటండి? 4 అన్నదమ్ములు ఉన్నామండి మేము. మా అమ్మకి నలుగురు ఏరండి. ఒకడెక్కడో తూర్పు, ఒకడెక్కడో పడమర, ఒకడెక్కడో దక్షిణం, ఒకడెక్కడో ఉత్తరం. అది ఎట్లా అవుతుందండి? ఉమ్మడి కుటుంబాలే. ఒకే ఇల్లు 4 ఇళ్ళు చేసుకున్న ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయండి. అలాంటి వాళ్ళకి చాలా నమస్కారము. ఇంకా కోడళ్ళు అత్తలు ఇడిపోకుండా అత్త అమ్మల్లా మారారు, కోడళ్ళ కూతుర్లా మారారు. అట్లాగే చెప్తున్నా అండి, మా అత్త భలే ఎదవ అండి. నాకు వచ్చిన కాల్స్ చెప్తున్నా అండి, మా అత్త భలే ఎదవండి, మా భార్యను చెడగొట్టే తనేనండి అని చెప్తారండి. మీ అత్త ఎదవ అంటే దాంట్లో పావుబాగు నీ తప్పు ఉంటేనే కదా మీ అత్త నీ గురించి చెడుగా చెప్తుంది. నువ్వు కరెక్ట్గా ఉంటే నీ గురించి ఎందుకు మాట్లాడుతుంది? మా అల్లుడు చాలా మంచోడని చెప్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ ఇంట్లో అందరూ ఆడపిల్లలు అయ్యింది, అందరూ అల్లుళ్ళుగా నింటే ఒక 3 ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఒకే ఆడపిల్లతో సరిపెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. పోషణ లేక, పోషించే వాళ్ళు లేక, ఆర్థిక పరిస్థితి వల్ల ఒక్క ఆడపిల్లతో సరిపెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చేస్తే తరికోవి పెట్టేది ఎవరండి? అల్లుడే. కొడుకు అల్లుడు కాలేడండి, అల్లుడు మాత్రం ఖచ్చితంగా కొడుకు అవ్వగలడు. అర్థమవుతుందా? ఒక కొడుకు అల్లుడు ఖచ్చితంగా కాలేడు, కానీ ఒక అల్లుడు అత్తగారి ఖచ్చితంగా కొడుకు రూపంలో తీర్చుకోగలడు రుణం. ఎందుకంటే ఉన్నది ఒక ఆవిడకున్న ఆయన చనిపోతే, కొన్ని కీర్తిశేషులు అయిపోతే ఆ పెద్ద ఆవిడని ఎవడు చూసుకోవాలి? రోడ్డు నుండి వదిలేస్తారా? వృద్ధాశ్రమంలో వేసేస్తారా? రేపు మీ పరిస్థితి, మీరు పోతారు, మరి మీ భార్య పరిస్థితి అప్పుడు. ఈరోజు మీ అత్తగారికి ఏం జరిగిందో రేపు మీ భార్యకి అలాగే చేస్తున్నారు. కాలం ఏది రాదండి, తిరిగి మళ్ళీ గడియారం ముళ్ళు 12 మీదకే వచ్చి 3 ముళ్ళు ఎలాగ ఆగుతాయో, మన సత్కర్మలు మొత్తం 7 కర్మలు వచ్చి అట్లాగే ఆగుతాయి. అర్థమవుతుందా? నేనేదో కోపంతోటో మిమ్మల్ని తిట్టడానికో దేనికో చెప్పట్లేదండి, అనుభవించి కూడా చెప్పట్లేదండి, నా కళ్ళతో చూస్తున్నదాన్ని చెప్తున్నాను. సారీ అండి. అమ్మ ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి, మంచి రోజులు కాదు. అబ్బాయిలు బ్రేకప్ అయిపోయిందని చెప్పేసి సూసైడ్ దాకా వెళ్ళొద్దు. నాకు చాలా కాల్స్ వచ్చినాయి. అలాంటి వాటికైతే మీరు నాకు కాల్ చేయండి, మీకు చిన్న సొల్యూషన్ చెప్తాను. ప్రాణాలు తీసుకోవద్దు, మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టద్దు. తప్పులే తన ఇష్టంగా బతికే వాళ్ళ సంగతి వదిలేయండి.
కానీ ఏ తప్పు లేకుండా ఒక అమ్మాయి కోసం చనిపోవడం అనేది దారుణం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, అమ్మాయిల కోసం అబ్బాయిలు ఎక్కువ మంది చచ్చిపోయారండి, కానీ ఒక అబ్బాయి కోసం ఇంకొక అమ్మాయి ఎప్పుడు చచ్చిపోలేదు. నేను చూశాను అది. కానీ అయినా కూడా నేను అమ్మాయిల పక్కే మాట్లాడుతున్నాను. ఎందుకంటే పెరిగిన వాతావరణం విధానం, అబ్బాయి ఏంటంటే 4 ఊర్లు తిరగాలి. అది తన సంపాదన కోసం కావచ్చు, ఆ పరిచయాలు వేరే వాళ్ళు ఉంటాయి. ఆడపిల్ల అయితే ఇంట్లోనే ఉండాలి, లేదంటే స్కూల్కి పోవాలి, లేదా కాలేజీకి పోవాలి, ఇంటికి రావాలి. తనకి ఎక్కువ పరిచయాలు ఉండవు. అందువల్ల తనకు అంత అవగాహన ఉండదు. అబ్బాయి ఏంటంటే 10 మందిని చూసినప్పుడు వాళ్ళలాగా నేను ఉండాలి, వాళ్ళలాగా నేను ఉండాలి, వాళ్ళలాగా నేను ఉండాలని 1కి 4 సార్లు మైండ్లో పెట్టేసుకుని అదే ఫిక్స్ అయిపోతాడు. ఈ అమ్మాయి ఎప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు వద్దన్నారో సూసైడ్ అయిపోతుంది. ఆ ఇంట్లో ఆ కుటుంబం ఏమైపోద్దండి? ఎదిగొచ్చిన కొడుకు, చేతి కిందకు వచ్చిన కొడుకు, రేపంత ముద్ద పెట్టాలి అన్న వయసుకు వచ్చిన కొడుకు చనిపోయిన వాళ్ళు ఎంతమందిని నేను నా కళతో చూశాను. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ అండి. హైదరాబాద్ త్వరలోనే వస్తాను, నెల్లూరులోనే ఉన్నాను, కొంచెం లేట్ అవుద్ది. రావాలనుకున్న వాళ్ళు దయచేసి మీరే రాండి, నెల్లూరులోనే ఉంటాను. మీరు ఎక్కడి నుంచైనా ఎక్కొచ్చండి. 900 మించదు బస్సు అయితే. ట్రైన్ అయితే సికింద్రాబాద్ నుంచి కావాల్సినవి ఉన్నాయి. కర్నూలు ఆ పక్క అయితే ధర్మవరం నుంచి ఉన్నాయి. బెంగళూరు కర్ణాటక అయితే ఉన్నాయి. మీ ఇష్టం వచ్చినట్టు ఎట్లా వచ్చినా నెల్లూరు స్టేజ్కు రావాల్సిందే, తప్పదు. అది ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు. జరగబోయే విపత్తులకి మీరు నేను అందరం కారణం. దాంట్లో నేను కూడా ఉండొచ్చండి. నేను ఇన్ని కర్మలు తీసుకుంటున్నాను కదా, ప్రక్షాళన చేసుకుంటాం. ఏమండి ఇంత సంపాదించామంటున్నారు కానీ, అంత సంపాదించామంటున్నారు కానీ, ఒక్కసారి కాశీ క్షేత్ర దర్శనం జరిగిందా మీ జీవితంలో? ఒక కాశీ క్షేత్ర దర్శనం జరగాలంటే మేము శివాలయంకి వెళ్తాం, శివుడు ఇక్కడే, ఆయన ఇక్కడే కదా అంటారు. ఇందు గలడు అందు లేడు, ఎందెందు వెతికినా అందందు కలడు అంటే ఎదుట మనిషిలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా. మరి అవతల వాడిని శత్రువు ఎందుకు చూస్తారు? తండ్రి అంటే సృష్టికర్త, బ్రహ్మ మిమ్మల్ని సృష్టించాడు ఆయన. కణం, మీరొక కణం ఆయనకి. మీ బిడ్డను మీరు ఎలా సృష్టించారు అలా? అందుకే ఆయనకి చతుర్ముఖుడు, చతుర్వేదాలు, 4 దిక్కులు. అర్థమైందా? సరస్వతి కటాక్ష ప్రాప్తిరస్తు. ఎగ్జామ్స్ రాసే వాళ్ళ పిల్లలకి ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు. మీరు పాస్ అవ్వాలని మనసా వాచ కోరుకుంటున్నాను తల్లి. అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని నమ్ముకొని మీ అమ్మ నాన్న మీకోసం చాలా పాటుపడుతున్నారు. అప్పు తెచ్చి కష్టాలు చేసుకొని వాళ్ళ బాధలు ఎన్నో కడుపులో మింగుకొని మీకు తెచ్చి పెడుతున్నారు. జులై తిరుగుళ్ళు మానేసి వీలైనంత వరకు వీలైతే బరువు అయితే అవ్వకండి. లేకపోతే మీ దారి మీ సంపాదన చూసుకొని వాళ్ళకి తోడుగా నిలబడండి. తల్లిదండ్రులకు మాత్రం బరువు, ఈ వయసులో బరువు అవ్వదు. దయచేసి మీకు నమస్కారం చేస్తాను, సరేనా? మీరు బాగుంటే కాళ్ళ దగ్గరికి అన్నీ వస్తాయి. సకల దేవతలతో పాటు లక్ష్మీదేవి కూడా వస్తుంది, సరేనా? ఇంతసేపు నా మాటలు విన్నందుకు, కోపం వచ్చిన వాళ్ళు కామెంట్లో పెట్టి నన్ను తిట్టొచ్చండి, నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ నిజం ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. అందుకే నేను నా మాట మీరు తిట్టినా నేను ఒప్పుకుంటానండి. అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా ఒప్పుకుంటాను. ఉంటానండి. ఇది కలియుగం, రాబోయే రోజులు చాలా చెడ్డ రోజులండి. దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్గా బ్రతకాలి మనం. క్షణాల మీద పోతాయండి ప్రాణాలు. ఇంకో 3 నెలలు స్టార్ట్ అవుతున్నాయి అన్నీ. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, చెప్పాను నేను. పోయిన జూలై 24వ తేదీ నేను చెప్పాల్సింది, అప్పటికే లేట్ అయిపోయింది. జరగాల్సిన మూల్యం జరిగిపోయింది, అక్కడ చెల్లించేశారు జనం. కానీ ఒక్కొక్కటి వీడియో పెడతానండి, చిన్న వీడియోలు పెడతాను.
10 నిమిషాలు 5 నిమిషాలు అంతే, అంతకుమించి పెట్టలేను. దయచేసి క్షమించగలరు. నేనేమైనా తప్పుగా మాట్లాడిన అమ్మ, కోడళ్ళు, అత్తలు, కొడుకులు, తండ్రులు, బిడ్డలు ఎవరైనా ఉంటే, నా వల్ల మీకు ఏదైనా మాట పరంగా బాధ కలిగి ఉంటే మనస వాచ కర్మన నన్ను క్షమించండి. జయ గురుదేవ. శ్రీ హనుమంతవస్య స్వాహ. ఆభిహం ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. యజామ్యహం స్వాహ.